ఈరోజు మనం ఈ వీడియోలో పప్పాయ మిల్క్ షేక్ చేసుకోబోతున్నాము. పప్పాయ అందరికీ ఇష్టం ఉండదు కానీ తినడానికి ఇలా జ్యూస్ చేసి పెడితే బాగుంటుంది మిల్క్ షేక్. ఇది పప్పాయ అండి, క్యారెట్ అనుకునేది, ఇది ఆ షేప్లోనే పెరిగింది. సో నేను మిల్క్ షేక్ అని ఇది యూజ్ చేస్తున్నాను. బాగా మగ్గిందండి, ఇది స్వీట్గా ఉంటుంది. చక్కెర లేకుండా చేస్తున్నాను. ఒకవేళ మీకు స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ వేసుకోండి. ఇది ఇప్పుడు నేను కోసి చూపిస్తుంది పప్పాయ క్యారెట్ అని. చూసారా డ్యూట్స్, ఇది పప్పాయ, క్యారెట్ లాగా ఉన్న పప్పాయ. నేను ఇది ఒక పీస్ తీసుకుంటున్నాను. ఇది ఒక్కరికి సరిపోతుంది. స్కిన్ తీసేసి మొత్తం పీసెస్గా చేసుకోవాలి. 3 బాదాము, 3 పిస్తా పప్పు తీసుకున్నాను. డేట్స్, ఎందుకంటే నేను షుగర్ యాడ్ చేయట్లేను కాబట్టి 2 డేట్స్ తీసుకున్నాను. చిట్టికెడు మిరియాల పొడి. ఇది డైరీ మిల్క్ చాక్లెట్ అండి, పైన గార్నిషింగ్ అని తీసుకున్నాను. చాక్లెట్ సిరప్, ఇది హర్షీస్. ఒక 1/2 కప్పు పాలు. చూసుకున్నారు కదా నేను ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ డైరీ మిల్క్ని ఈ గ్రేటెడ్ తోటి నేను చాప్ చేసుకుంటాను. చూడండి డ్యూట్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకోండి. చిటికెడు మిరియాలు, డేట్స్, 3 పిస్తా పప్పులు, 3 బాదాం పప్పులు, బాగా మగ్గిన పప్పయ్య. చూడండి డ్యూట్స్, చాక్లెట్ డైరీ మిల్క్ పీస్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నా, ముక్కలు ఇలా కోసి పెట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుందాం. డేట్స్లోంచి ఇలా విత్తనాలు తీసి పక్కకు పెట్టుకొని ఇలా చేసుకున్నానండి. మిక్సీలో ఫస్ట్ డేట్స్ వేసేసానండి. చిట్టికడు మిరియాల పౌడర్, దీని ఫ్లేవర్ అరోమా బాగుంటుంది ఇది వేస్తే. 3 బాదాం, 3 పిస్తా, తర్వాత పప్పాయ. ఇందులో మీకు కావాల్సిన స్వీట్నర్ చక్కెర అన్న బెల్లం పౌడర్ అన్న కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పాలు వేస్తున్నాను. ఇక్కడ 2 బాదాం పప్పులు తీసి పక్కకు పెట్టుకున్నానండి. దాని మీద గార్నిషింగ్కి స్లైసెస్గా కోసుకొని పెట్టుకున్నాను. ఈ హర్షీస్ తోటి మనం దీన్ని డెకరేషన్ చేసుకుందామండి. ఇలా ఇలా డెకరేషన్ చేసుకుంటే మిల్క్ షేక్ లుక్ బాగుంటుంది. బయట షాప్స్లలో దొరికే లుక్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దలకు కూడా చూడడానికి మంచిగా ముచ్చటగా ఉంటుంది, తాగాలన్న కోరిక ఉంటుంది. చూడండి జ్యూస్ ఇలా రావాలి మొత్తం. హర్షీస్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పాయ మిల్క్ షేక్ని ఇందులో వేసేసి పైన కొద్దిగా గార్నిషింగ్కి హర్షీస్ వేస్తున్నాను. ఇలా చాక్లెట్ పౌడర్, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, చూడండి డ్యూట్స్ ఎంత అందంగా ఉందో పప్పాయ మిల్క్ షేక్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ టు ఆల్.